కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు 120 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన కమ్యూనల్గా మారిందని 42 మందిపై కేసులు నమోదు చేశాం. వారిలో 19 మందిని రిమాండ్కు పంపామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మిగతా వారు ఎక్కడ దాగి ఉన్నా పట్టుకొస్తామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే స్టేటస్లు వీడియో ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా పెట్టామని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10 GB డేటా పరిశీలిస్తే 42 మందిని గుర్తించాం. ఇంకా 2 GB డేటా ఉంది, పరిశీలించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. వీరిపై కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తాం. వారు బతికి ఉన్నంత కాలం వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. కొంతమంది ఎక్కడో జరిగిన సంఘటనలు బాన్సువాడలో జరిగినట్లుగా సోషల్ మీడియాలో చూపిస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. అధికారికంగా పోలీస్ శాఖ ద్వారా రిలీజ్ చేసిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. జరిగిన ఇన్సిడెంట్ అది కమ్యూనల్గా టర్న్ అయ్యి 2 వర్గాల మధ్య గొడవల్లాగా చేరి ఒక పెద్ద ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ పెయింటింగ్ లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో, ఆ రోజు జరిగిన స్టోన్ పెయింటింగ్కి కానీ, ఆ రోజు పబ్లిక్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి కానీ, ఆ రోజు జరిగిన గొడవకు కారణం కానీ ఆయన 42 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాము. డెరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవొకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నసూలాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పోలీసు ఒక కవాత్, ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా మన బాన్సువాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెజర్. దాంతో